దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఎక్కువగా గట్టిగా. ఎండ ఎక్కువ ఉన్నా మీకన్నా ఎక్కువగా చెమటలు గారేది నాకు. ఎందుకంటే ఈ ఫ్యాను నాకు తగలదు, నాకు తడిసిపోతా ఇప్పుడు నేను. అయినా దేవుని మాటలు చెప్పేటప్పుడు అవేమి కూడా నేను పట్టించుకోను. మంచిది. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఈ ఎండను లెక్క చేయకోకుండా దేవుని సన్నిధిలో నేను గడపాలి, దేవుని మనసారా ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని పొగడి కీర్తించాలనే ఆలోచనతో మరి మనందరం ఇక్కడ వచ్చాం. అట్టి భాగ్యాన్ని నాకు మీ అందరికీ అనుగ్రహించినందుకు దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. గతించినటువంటి వారంలో ఎంతోమంది న్యూస్లో చూసినప్పటికీ, మన చుట్టుపక్కల చూసినప్పటికీ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వాళ్ళని మనము చూస్తూ ఉన్నాం. అయితే బహుశా మనకి ఆరోగ్య సమస్యలు రావచ్చు, కుటుంబ జీవితంలో మరి సమస్యలు రావచ్చు. ఏమొచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని చక్కగా తన కృపచేత మనల్ని కాపాడి తన రెక్కల చాటున మరుగుపరిచి సజీవు లెక్కలు నిలబెట్టి ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. దేవుని స్తోత్రం చెప్దాం. బైబిలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల కన్నా గొప్ప గ్రంథము అని నేను చెప్తా. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథము దేవుని యొక్క లేఖనము, అంటే దేవుని యొక్క మనసు. ఇది దేవుని మాటలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఇదేదో కల్పనా కథలు కాదు, ఎవరో సమయము ఉందని చెప్పేసి సరదాగా రాసిన మాటలు కాదు ఇవి. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట దేవుని యొక్క దైవ చిత్తానుసారముగా లిఖించినటువంటి మాటలు. ఈ మాటలు ఎంతోమందిని మార్చాయి. అందుకని నేను గొప్ప గ్రంథం అని చెప్తా. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ఎంతోమంది దొంగలను మార్చాయి, ఎంతోమంది వ్యభిచారులను మార్చింది, ఎంతోమంది అన్యాయస్తులను మార్చింది, అక్రమంగా అడ్డదారులు బ్రతుకుతున్నటువంటి వారిని, పాప జీవితాన్ని, రోత జీవితాన్ని పీల్చుకుంటూ ఇదే మంచిగా ఉంది అని చెప్పేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి వారందరిని కూడా బైబిల్ మార్చింది. అందుకనే ఇది దేవుని యొక్క గ్రంథముగా పిలువబడుతూ ఉంది. ప్రతి మనిషిని వెలిగించటానికి కారణమైంది ఈ రోజున బైబిల్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో భక్తి శ్రద్ధలతో దేవుని మాటలను విన్నట్లయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే మీ జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతారని దైవజనుడికి మీ అందరికీ సెలవిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ఏం మాట్లాడాలా అని గత వారం అంతా ఆలోచించేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రేరణ నాకు ఇచ్చాడు. ఆ యొక్క మాటలను మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడతా ఉన్నాను. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ తెరిచి చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ప్రకటన గ్రంథం అంటే చివరి గ్రంథం, చివరి పుస్తకం, 22వ అధ్యాయము 12వ వచనం చదువుతా ఉంది. చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మాట పెట్టాము, అదేంటి చదవండి బోర్డు. అదే వాక్యం.
దేవుడు ఉదయకాల సమయంలో ఒక హెచ్చరిక లాంటి మాటను మన ముందు ఉంచాడు. అంటే సిద్ధపాటు కలిగి ఉండటానికి గాను ఆయన ప్రవచనపూర్వకంగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఎక్కువగా ఎవరు కూడా చదవటానికి ఇష్టపడిన గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం. కారణం ఏంటంటే, మాకేం అర్థం అవ్వట్లేదు అయ్యారు అంటారు చాలామంది. మాకు తెలియట్లేదండి ప్రకటన గ్రంథము అని అంటారు. అది ప్రాఫిటికల్ బుక్, అంటే ప్రవచనపూర్వకంగా రాసినటువంటి పుస్తకం. ఒకేసారి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు, ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివితే ఏమాత్రం కూడా అర్థం చేసుకోవటానికి వాళ్ళకి అవకాశం ఉండదు. మొదటి నుండి చక్కగా చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. అయితే ప్రకటన గ్రంథాన్ని విశ్వాసులకు కూడా, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి విశ్వాసులకు కూడా కొన్నిసార్లు అర్థం అవ్వకోకుండా చేస్తాడు. ఎవరో తెలుసా? అపవాది. కారణం ఏంటంటే, అపవాది యొక్క అంతం, సాతాను గాని యొక్క అంతం ప్రకటన గ్రంథంలో ఉంది. అది మనకి తెలియకూడదని నిన్ను చదవకోకుండా చేస్తాడు, నీకు అర్థం అవ్వకోకుండా చేస్తాడు. ఆది కాండం, ఎవరు పుస్తకాలు చూడండి, ఎక్కువగా బైబిల్ గ్రంథాల్లో ఆది కాండంలో ఆది కాండం కొన్ని పుస్తకాలు అంటే కొన్ని పేజీలు ఎగిరిపోతాయి, లాస్ట్లో ప్రకటన గ్రంథం కూడా ఎగిరిపోతాయి, చిరిగిపోయి ఉంటాయి. ఎందుకు అంటే వాడికి ఇష్టం ఉండదు. ఆది కాండం ఏంటో ప్రారంభం గ్రంథం, అంటే సాతానుగాడు ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యాడో వాడి ప్రారంభం ఆది కాండంలో ఉంటుంది, వాడి ముగింపు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అందుకని వాడి గురించి తెలియకూడదని ఆ రెండింటిని లేపేస్తూ ఉంటాడు వాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథానికి వచ్చేప్పటికే లాస్ట్ చివరి పేజీ అనమాట. 22 అధ్యాయాలు ఉంటాయి ప్రకటన గ్రంథంలో. అందులో ప్రభు సెలవిస్తున్నాడు, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వటానికి నా దగ్గర ఏం సిద్ధంగా ఉందన్నాడు? జీతము సిద్ధంగా ఉంది. సిద్ధపరిచాడు ఆయన మనకి జీతం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున. మీరు పనికి వెళ్ళారనుకో జీతం ఇస్తారా? పొద్దున్నుండి సాయంత్రం కష్టపడ్డారనుకో, సాయంత్రం కల్లా యజమానుడు ఏం చేస్తాడు? ఆ జీతాన్ని, ఆ డబ్బులను తీసుకొచ్చి మీ చేతిలో పెడతాడు. అదేవిధంగా ప్రభు చెప్తున్నాడు, వాని క్రియలు. అంటే క్రియలు అంటే ఏంటి? క్రియ అంటే ఏంటి? పని. వెరీ గుడ్. పని. మీరు ఏ పని అయితే చేస్తున్నారో, పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు కూడా ఏ పని చేస్తున్నారో ఆ పనులన్నీ కూడా నేను పుస్తకంలో రాస్తున్నా. మీరు రహస్యమందు జరిగిస్తున్నటువంటి పనులు, లేదంటే బహిరంగంగా జరిగిస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, రహస్య పనులే కానివ్వండి, బహిరంగ పనులే కానివ్వండి, మీరు ఏ పని చేసినా ఆ పనిని నేను నా గ్రంథంలో రాస్తున్నాను. కారణం ఏంటి తెలుసా? నువ్వు చేస్తున్న ప్రతి క్రియకు నేను సిద్ధపరిచిన జీతం నీకు ఇస్తా. ఆయన జీతం ఇస్తాడు నువ్వు క్రియలకు. మంచి పనులు చేస్తే మంచి క్రియలు ఉంటాయి, చెడ్డ పనులు చేస్తే, అది చెడ్డ క్రియలు చేస్తే ఏముంటుంది? జీతం వేరేగా ఉంటుంది. కానీ జీతం మాటకే అన్నిటికీ ఇస్తాడు దేవుడు. ప్రతి క్రియకు జీతాన్ని ఇస్తా ఉన్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట చదివినప్పుడు మీరు చాలామంది అనుకుని ఉంటారు, ఎందుకు ఈ మాట పెట్టారు పాస్టర్ గారు అనుకోవచ్చు. నేను త్వరగా వచ్చుచున్నానంటే మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని పెట్టాం ఆ మాట. ఇంకా చాలా పెట్టొచ్చాము. నేను ఇదే మాట ఎందుకు పెట్టానంటే, దేవుడు వస్తానంటున్నాడు, మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా వస్తానన్న దేవుడు తప్పక వస్తాడు. ఆయన
అది నేడో రేపు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ రావటం అనేది ఖచ్చితం. కాబట్టి మీరందరూ ప్రభు ఎప్పుడు వస్తాడో అని సిద్ధపాటు కలిగి ఉండాలా. అందుకని ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్న మాట నేను అక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. మీ క్రియలు, ఇక్కడ క్రియ అన్న మాటని మనం పరిశీలించుకుందాం. వాణ్ణి క్రియలు చాలామంది చూడండి, నా ఇష్టం అండి, నా జీవితం. ఎక్కువగా యవనస్తులు అంటారు, కొంతమంది మూర్ఖులు అంటారు, ఏంటండి మీరు చెప్పేది, మీరు చెప్పాలా, నా లైఫ్ నా ఇష్టం, నా శరీరంతో నేను ఏదైనా చేస్తా, ఏ పాపమైనా చేస్తా, దేనికైనా వెళ్తా, మీరు చెప్పేది ఏంటి, నా కళ్ళండి ఏదైనా చూస్తానండి అని అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నీ క్రియకు ఒకవేళ మనుషులను ఎదిరించి వచ్చాము, కానీ నీ క్రియలు ఏవైతే ఉన్నాయో, శరీరం నీదే, దేహం నీదే, కానీ దాన్ని నిర్మించినటువంటి దేవుడు నువ్వు చేస్తున్న క్రియలన్నిటికీ ఆయన లెక్క చూసే రోజు ఒకరోజు రాబోతూ ఉంది. కాబట్టి నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అందరు నా వైపు చూడాలి, నా మాటలు వినాలి. ఓకేనా? నీ పనులు ఏ విధంగా ఉన్నాయో జాగ్రత్తగా. ఎందుకంటే ఆయన నీ క్రియలను చూస్తానంటున్నాడు. నీ యొక్క ప్రతి క్రియను ఆయన చూసి వాటికి లెక్క నేను నీకు ఇస్తా, జీతం ఇస్తా, సిద్ధపరిచాడంట. ఇప్పుడు వరకు చేసిన క్రియలు నువ్వు ఎంతవరకు బ్రతుకుంటావో అంతవరకు చేసిన ప్రతి క్రియ, భూమి మీద నువ్వు చేసిన ప్రతి క్రియకు దేవుడు, అది మంచి క్రియ కానీ చెడ్డ క్రియ కానీ, దేవుడు నీకు జీతం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదే మాటను కొంచెం ధృవీకరిస్తూ హన్నా అన్నటువంటి ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో మాట చెప్తుంది. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో హన్నా అన్నటువంటి ఒక స్త్రీ పరిశుద్ధాత్మ ద్వారా ఇదే మాటని ధృవీకరించింది. చూద్దాం, అది కూడా మొదటి సమూయేలు 2వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. జాగ్రత్తగా ఆలకించండి, పరిశీలించండి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఆయన అనంత జ్ఞాని గనుక ఆయన ఏం చేస్తాడంట, మన క్రియలను ఏం చేస్తాడంట, ఆయన పరీక్షించువాడు. చాలు, ఆయన మన క్రియలను పరీక్షిస్తాడని హన్నా ఇక్కడ ధృవీకరిస్తుంది అదే మాటను. ఆయన పరిశీలించే దేవుడు, ఆయన క్రియలు వేరే ఉన్నాయి. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, దేవుని క్రియలు వేరే ఉన్నాయి, మనుషుల క్రియలు వేరే ఉన్నాయి. దేవుని క్రియలు అంటే దేవుడు పని చేస్తాడా? అవును, చేస్తాడు. ఆయన కూడా పనులు చేస్తాడు. ఆయన చేతులు కట్టుకొని లేడు, ఈ సృష్టిని అంతా కూడా ఆయన చేశాడా లేదా? కలగజేశాడా లేదంటే పని చేశాడు కదా. ఆయన పని చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన గనక చేతులు కట్టుకొని ఉన్నట్లయితే ఈ విశ్వం అంతా ఏనాడో పాడైపోయేది, మొత్తం నాశనం అయిపోయేది. కాబట్టి ఆయన నోటి మాట ద్వారా ఆయన సమస్తమును నడిపిస్తున్నటువంటి దేవుడు, ఆయన పని చేస్తున్నాడు దేవుడు. అయితే ఆయన పనులు వేరేగా ఉన్నాయి. ఆ పనుల్లోనే ఒకటేంటో తెలుసా, మనల్ని నిర్మించినటువంటి దేవుడు, మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, మన క్రియలను ఆయన పరిశీలిస్తున్నటువంటి దేవుడు. మన క్రియలను ఆయన పరిశీలిస్తాడంట. ఎందుకంటే ఆయన అనంతుడైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. కాబట్టి మన క్రియలను ఆయన పరిశీలిస్తాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన క్రియలకి వాని క్రియల చొప్పున జీతాన్ని సిద్ధపరుస్తానని చెప్పినటువంటి దేవుడు ఉదయకాల సమయంలో నీవు చేస్తున్న క్రియలు ఎలాంటివో ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాయి? బహుశా చాలా క్రియలు ఉన్నాయి. మనిషి క్రియల్ని మనము ధ్యానించినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా క్రియలు ఉన్నాయి. వాటిలో కొన్ని క్రియల్ని జాగ్రత్తగా మనము ఈ రోజున ధ్యానించుకుందాం. అసలు మనిషి క్రియలు ఎలా ఉన్నాయి?
మనందరం మనుషులేగా. మన క్రియలు ఎలా ఉన్నాయి, బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది, దేవుడు ఏం చెప్తున్నాడు, మన క్రియలను జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని క్రియలను మీ ముందు పెడతా. దేవుడు ఏం చెప్తున్నాడు, వాణ్ణి క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము వానికి ఇచ్చేదును అని సెలవిస్తూ ఉన్నప్పుడు అసలు మన క్రియలు ఎలా ఉన్నాయి జాగ్రత్తగా ఆలోచిస్తాము. ఆ క్రియలను దేవుడు ఏ విధంగా సరి చేసుకోమంటున్నాడు, సరి చేసుకుంటూ వచ్చే ప్రయోజనాలు ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తాను. మొదటిగా మనిషి క్రియలు ఏ విధంగా చూద్దాం. మొదటి క్రియ మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ చెడ్డ క్రియలు అని ఉంది మాట. చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే అక్కడ ఆ మాట ఉంది. చదవమ్మా. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనగా చెడు క్రియలు చేసెను. ఏం చేశాడంట అక్కడ? చెడు క్రియలు. ఏం క్రియలంట? చెడు క్రియలు చేశాను. ఎవడు అతడు అనంది? ఎవరు ఇతను అని అంటే ఇతని పేరు రెహబాము. చెప్పండి, ఏం పేరైనా? రెహబాము అనేటువంటి వ్యక్తి, దేవుని యందు మనసు ఉంచాల్సినటువంటి ఈ వ్యక్తి, ఇతని క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే చెడు క్రియలు. అంటే మొదటిగా మనిషి చెడిపోయి ఉన్నాడు. అతను చేసే క్రియలన్నీ కూడా చెడిపోయినటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడు. అవును, చాలామంది కొంతమంది వాళ్ళ మనసు నిండా చెడ్డ క్రియలు ఉంటాయి. అంటే హృదయం అంతా చెడిపోయింది. అమ్మా వినాలి, జాగ్రత్త వినాలి. మనసు అంతా చెడిపోయింది. హృదయం చెడిపోయినప్పుడు వచ్చే క్రియలు కూడా ఏముంటాయి? ఏం క్రియలు చేస్తాం? చెడ్డ క్రియలే చేస్తాం. హృదయం చెడిపోయింది, చెడుతనంతో నిండిపోయింది. మనం చేసే క్రియలు కూడా ఆ చెడ్డ క్రియలు వస్తాయి. అంటే ఒక బాటిల్లో మనం ఏదైనా పదార్థాన్ని పోసామనుకో, కాసేపు ఉన్నాక ఒక రోజంతా ఉంచినాక మళ్ళీ దాన్ని ఉంచితే ఇంకేమన్నా వచ్చిద్దా? అదే వచ్చిద్దా? బాటిల్ ఏదైతే పోసామో అదే వస్తుంది బయటికి, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక దుర్గంధంతో కూడినటువంటి అంటే దురాస అంటే బాగా కంపు కొట్టేటువంటి ఒక లిక్విడ్ పోసామనుకో, అది కాసేపటికి ఏమన్నా మంచి గంధం అయిద్దా? కాసేపటి కూడా అదే వాసన వస్తుంది, అవునా కదా? ఆ కంపు ఏదైతే పోసావో ఆ బాటిల్లో మళ్ళీ తిరిగి దాన్ని ఉంచినా అదే వాసన వస్తుంది. అందులో పరిమళ వాసన రాదు, మంచి వాసన రాదు, సుగంధం రాదు, దుర్వాసన వస్తుంది. ఎందుకంటే నువ్వు పోసింది అదే. కాబట్టి హృదయము చెడిపోయినప్పుడు, కుళ్ళు పట్టుకుపోయినప్పుడు, భ్రష్టు కొట్టుకుపోయినప్పుడు బయటికి వచ్చే క్రియలన్నీ కూడా అలాంటివే వస్తాయి. అంతేగాని మంచి పనులు ఎందుకు వస్తాయి? నీ హృదయం చెడుతనంతో నిండినప్పుడు, నీ మనస్సు చెడుతనంతో నిండినప్పుడు మంచి పనులు ఎందుకు వస్తాయి? రావు. హృదయం అంతా భ్రష్టు కట్టుకుపోయింది, చెడ్డతనంతో నింపేసుకుని ఉన్నారు. ఈ రోజున ఉన్నావా? ఒకవేళ చెడ్డ క్రియలు చేస్తున్నావా? నీ హృదయం అంతా చెడిపోయిందా? పరిశీలించుకుందాం జాగ్రత్తగా. ఎందుకు నువ్వు చెడ్డ క్రియలు చేస్తున్నావు? మనిషి ఈ రోజుని చెడ్డ క్రియలు చేస్తున్నాడంటే హృదయంలో అంతా కూడా ద్వేషమే ఉంది, పాడైపోయింది హృదయం అంతా కూడా. ఇందా నేను చెప్పినట్లుగా చాలామంది చెప్తూ ఉంటారు, హృదయంలో చెడుతనం ఉంచుకొని చాలామంది ఏమంటారు తెలుసా? రోజులు బాగాలేదండి అంటారు. అసలు బాగాలేంది ఏది? హృదయం బాగాలేదు. ఇతను అంటాడు రోజులు బాగాలేదంటకండి, గడియలు బాగాలేదంటగా, సమయం బాగాలేదండి, వర్జ్యం అంట. ఏమా ఎందుక నీ బిడ్డ పెళ్ళి ఇంకేం చేయలేదు, లేదంటే నీ కుమార్తె పెళ్ళి ఇంకేం చేయలేదు బాబు అంటే అంటాడు. ఇంక 3 నెలలు ఆగమన్నారండి. కారణం ఏంటంటే రోజులు బాగాలేదంట. ఏం బాగాలేదంట? రోజులు బాగాలేదంట, వర్జ్యం అంట. 3 నెలలు ఆగమన్నారు. రోజులు బాగాలేదా? రోజులు బాగాలేట్లేదని చెప్పేసి నువ్వు 3 పూటల అన్నం తినకుండా ఉంటున్నావా? రోజులు బాగాలేదని చెప్పేసి నీకు ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటున్నావా? రోజులు బాగాలేదని చెప్పేసి అర్ధరాత్రి కాడ ఏదో గుండె నొప్పి వచ్చేసింది, బాబు రోజులు బాగాలేదు ఇప్పుడు కాదులే అని ఆగుతున్నావు ఇంట్లో. రోజులు బాగానే ఉంటాయి, అన్ని రోజులు దేవుడు దీవించాడు.
రోజులు బాగాలేదు, సమయం బాగాలేదు, గడియ బాగాలేదు అని కారణాలు చెప్తూ ఉంటారు. ఇదిగో నీ బ్రతికేట్ అయిపోవటానికి కారణం ఏంటి తెలుసా? ఇదిగో నీ ఇంట్లో ఈ వస్తువు ఇక్కడ పెట్టావు కాబట్టి దీన్ని తీసి ఎక్కడ పెట్టాలా, ఈ కిటికీని మార్చాలా, ఈ కిటికీ ఈ దిక్కున ఉండాలా, నువ్వు మంచం పడమర దిక్కున వేసుకున్నావు కాబట్టి నీకు నేను నిద్ర పడతలా. నిద్ర పట్టకపోవటానికను పడమర దిక్కున మంచం వేసుకోవడానికి ఏమైనా సంబంధం ఉందండి? చెప్పండి మీరు, ఉందా? అంటే అవి కారణం, ఇవి కారణము, అవి బాగేలేదు, ఇది బాగాలేదు అంటున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ముందు నీ హృదయం బాగాలేదు అంటున్నాడు. నువ్వు మార్చుకోవాల్సింది నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా. నువ్వు బాగు చేసుకోవాల్సింది, కట్టుకోవాల్సింది నీ మనసును కడుక్కోవాలి. నీ హృదయంలో ఆ చెడుతనమంతా నింపుకొని అది బాగాలి ఇది బాగాలేదంటే అట ముందు నీ హృదయము మార్చబడాలి. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? పాడైపోయినటువంటి హృదయాన్ని మార్చడానికే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పవిత్రమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పాపాన్ని అసహించుకునేటువంటి దేవుడు సమీపించరానటువంటి ఆ తేజస్సుని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? దుష్టుల మార్గంలో నడుస్తూ, దుష్టత్వానికి బానిసలు అయిపోతూ, పాపులుగా చెడిపోయినటువంటి హృదయంతో బ్రతుకుతున్నటువంటి మానవాళిని పవిత్రపరిచి శుద్ధి చేసి ఆయనతో పాటు కూర్చోబెట్టడానికే ఆయన ఈ లోకానికి అరుదించాడు. దేని స్తోత్రం కలుగును గాక. ముందు నీ యొక్క చెడిపోయినటువంటి హృదయాన్ని మార్చాల. అందుకనే కొన్ని శ్లోకాల్లో దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, శిష్ట రక్షణ అంటారు. దుష్టుడు అంటే దుష్టుని శిక్షించటానికి, శిష్టుని రక్షించటానికి ఆయా సందర్భాల్లో భగవంతుడు అవతరిస్తాడండి అని కొంతమంది అంటారు. అంటే దుష్టుడు పుట్టినప్పుడల్లా భగవంతుడు దిగి రావాలా? అంటే శిక్షుణ్ణి రక్షిస్తాడంట, దుష్టుణ్ణి నాశనం చేయడానికి భగవంతుడు దిగి రావాలి. అంటే అవతారం అనేది ఎప్పుడూ వస్తూనే ఉండాలి. కానీ యేసయ్య ఒకసారి అవతారం ధరించాడు. మానవాళి అవతారంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకే తెలుసా? దుష్టుని కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. మనిషి హృదయంలో దుర్మార్గతని, దుష్టుని గనక చంపేస్తే, వేళ్లతో సహా దాన్ని కదిల్చివేసి పీకేస్తే ఇంకా మనిషిలో దుష్టత్వం ఎందుకు ఉంటుంది? అయితే సరిచేయాల్సింది ఎక్కడంటే మానవ హృదయాన్ని సరిచేయాలా. అది దేవుని తలంపు. లేదంటే అక్కడే ఉండి దుష్టుని నాశనం అయిపో అంటే దేవుడు కాబట్టి నాశనం అవడా? నాశనం అవుతాడు. ఒరే నువ్వు నాశనం అయిపోగాక అంటే దేవుడు కాబట్టి శపిస్తే ఇక్కడ దుర్మార్గుడు ఉంటే చచ్చిపోతాడు. కానీ దుష్టుని కూడా ప్రేమించినటువంటి దేవుడు ఎవరైనా లోకంలోనంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దుష్టత్వాన్ని, చెడుతనాన్ని మార్చడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి మానవుడు చెడిపోయినటువంటి క్రియలు చేయటానికి కారణం ఏంటంటే అతని మనస్సు, అతని హృదయం అంతా కూడా చెడిపోయింది. చెడ్డతనముతో నిన్నున్నాడు కాబట్టి బయటకు వచ్చే క్రియలు కూడా ఎలాగున్నాయంట? చెడ్డ క్రియలు ఉన్నాయి. నేను ఒక మాట చెప్తా. మొన్నే అనుకుంటా, ఒక 60 సంవత్సరాల వ్యక్తి రిటైర్డ్ అయిపోయాడు. 60 సంవత్సరాల పైన ఉంటాయి. 8 సంవత్సరాల పాపను పాడు చేశాడండి. ఎంత దుర్మార్గత! 60 సంవత్సరాల అంటే తాత వయసు, మనవరాలంతా వయసు కలిగినటువంటి పిల్ల, చిన్న పిల్ల, 8 సంవత్సరాలు అంటే ఎంత ఉంటాయి? చక్కగా కథలు చెప్పి పిల్లలను అలరించేటువంటి ఆ వయసులో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఆ చిన్న పిల్లని పాడు చేశాడు. ఎంత భయంకరమైన పరిస్థితి! ఎందుకు ఇలాంటి పరిస్థితి? అదొక్కటే కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి లోకంలో. ఎందుకు ఇది అంటే మనిషి హృదయం చెడిపోయింది. చెడిపోయిన హృదయాన్ని నువ్వు పెట్టుకొని అవి బాగాలేదు, ఇవి బాగాలేదని కారణాలు చెప్పొద్దు. ఒకవేళ ఇప్పుడు వరకు అలాంటివి చెప్తున్నావేమో సరి చేసుకో. దేవుని యొక్క మహిమ నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితాల్లో నువ్వు చూడగలుగుతావు. మొదటిగా మానవుని యొక్క క్రియలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే చెడ్డ క్రియలు అని చెప్పి. రెండోది చూద్దాం. ఎజ్రా తీయండి. దైవజనుడైన ఎజ్రా రాసినటువంటి ఆ పుస్తకము 9వ అధ్యాయము
13వ వచనం. అక్కడ ఒక క్రియలు, మొదటిది చెడ్డ క్రియలు అని రాశాడు. రెండో క్రియలు చూద్దాం. అక్కడ దుష్ట క్రియలను అని ఉంటుంది. ఎజ్రా 12వ అధ్యాయము, ఎజ్రా 9వ అధ్యాయము 13వ వచనం చదవనమ్మా. అయితే మా దుష్క్రియలను బట్టి, మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి, ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షను కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదలను కలగచేసావయ్యా. దేవుని స్తోత్రం కలుగును గాక. మా దుష్క్రియలు అని రాశాడు అక్కడ. ఏం క్రియలు? దుష్క్రియలు. మొదటి క్రియ ఏం చెప్పా? చెడ్డ క్రియలు. రెండోది దుష్క్రియలు. దైవజనుడు రాస్తూ అంటాడు ఎజ్రా, అయ్యా మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి మాకేం సంభవించింది? శ్రమ సంభవించింది. మానవులకి ఎందుకు ఈ రోజున చాలామందికి శ్రమ ఎందుకు వస్తుందో తెలుసండి? పాపం ఓకే, కానీ మనం చేసేటువంటి క్రియలు, దుష్క్రియల వలన మనకేం సంభవిస్తుంది తెలుసా? శ్రమ సంభవిస్తూ ఉంది. దేవుడు శ్రమను మన జీవితాల్లోకి ఆయన తీసుకురాడండి. అంటే మనకి శ్రమను కలగజేసే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు బాధపడాలని, నువ్వు శ్రమ పెట్టాలని, నీకు సమస్యలు తీసుకురావాలని దేవుడు ఏ రోజు కూడా అనుకోడు. కానీ దేవుని వైపు నువ్వు చూడాలని, దేవుణ్ణి గుర్తించాలని, ఆయన గుర్తుపట్టాలని, ఆయన చేస్తున్నటువంటి ఉపకారాలని నువ్వు గుర్తెరగాలని దేవుడు కొన్ని సందర్భాల్లో శ్రమని అనుమతిస్తాడు మన జీవితాల్లోకి. మీకు అర్థమైందా? శ్రమను అనుమతిస్తాడు, అంతేగాని శ్రమ పెట్టే దేవుడు కాదు. ఆయన శ్రమ పెట్టే దేవుడు కాదు, శ్రమను అనుమతిస్తాడు. అన్ని ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాం, అన్ని మేలులు పొందుతూ ఉన్నాం, కానీ ఈ మేలులు ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి మర్చిపోతున్నారు చాలామంది. దేవుని పక్కన పెట్టేశారు. ఈ ఆశీర్వాదాలకి కారణం ఎవరు అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు అడిగితే ఏమంటారు తెలుసా? మా శక్తి అండి, మా బలం అండి, ఇది మేము పని చేసుకుంటున్నాం, మాకు వస్తుంది. ఎవరు ఇస్తున్నారండి? మాకు ఎవరు చేస్తారండి? మాది మా గొప్పతనం ఇది అని మనుషుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని బట్టి, అవివేకాన్ని బట్టి దేవునికి దూరంగా జరిగిపోతూ ఉన్నప్పుడు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుతూ కూడా దేవుని అలక్ష్యం చేస్తున్నటువంటి బిడ్డలకు ఆయన్ని గుర్తుపెట్టేలా చేయాలని, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. పైన ఒక అపార్ట్మెంట్ ఉందంట, ఎక్కడో పైన ఒక వ్యక్తి ఉన్నాడు. కింద తనకు తెలిసిన వ్యక్తిని పిలుస్తున్నాడు. ఒరే బాబు రామారావు అని పిలుస్తూ ఉన్నాడు. వాడికి వినపడతల్లా. ఎక్కడో పైన ఉన్నాడు, బిల్డింగ్ పైన, ఒక 5 అంతస్తుల బిల్డింగ్ పైన ఉన్నాడు. వాడికి ఎందుకు వినపడతలేదంటే కింద ఏదో వాహనాలు వెళ్తూ ఉన్నాయి, శబ్దాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల హోరు వల్ల ఆ వ్యక్తికి ఏం వినపడతల్లా. పైన పిలుస్తున్న వ్యక్తికి పిలిచాడు. వీడికి వినపడతలేదని ఏం చేశాడంటే ఒక 5 రూపాయల కాసు ఉంటుంది, 5 రూపాయల బిల్ల, అది వేసాడు కింద. ఎందుకు? అది ఎక్కడి నుంచి పడిందో చూస్తాడని 5 రూపాయలు తిన్నంగా అడిగి దగ్గర పడేటట్టుగా వేసాడు. వాడు ఏం చేశాడు? అబ్బా 5 రూపాయలు దొరికినీరని గవగా ఇలా తుడుచుకొని జేబులో పెట్టుకొని కాముగా ఉన్నాడు. అవి ఎక్కడి నుండి వచ్చినాయి, ఎక్కడి నుంచి పడ్డాయో అని మనం పరిశీలించాడా? ఆలోచన చేశాడా? లేదు. 5 రూపాయలు దొరికినాయని జేబులో పెట్టుకొని కాముగా నుంచున్నాడు. ఓరి ఇదేంద్రా, వీడికి ఇంకా అర్థం అవ్వలేదని చెప్పేసి ఈసారి ఒక 500 నోటు వేద్దాము, అప్పుడన్నా పైకి చూస్తాడేమో అని ఒక 500 నోటు కిందకి జారి విడిచాడు. మళ్ళీ ఏం చేశాడు ఈయన? 500 రూపాయలు అబ్బా అని చెప్పేసి మళ్ళీ జేబులో పెట్టుకుని ఉంచున్నాడు. చోట్ల పైకి ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఏం చోట్ల. వీడు ఎలా చూడాలా అని ఆలోచించి ఆ పైన ఉన్న వ్యక్తి ఏం చేశాడు సార్, ఈసారి అటు ఇటు చూశాడు. గుండ్రంగా నునుపుగా ఒక రాయి తీశాడు. కరెక్ట్గా వాడు గుండె మీద అట్టటికి వేసాడు. తగిలింది. అబ్బా ఎవర్రా అని పైకి తిరిగి అప్పుడు చూశాడు పైకి.
అంటే చిన్న శ్రమ వస్తే కానీ నువ్వు పైకి చూడవు. అది దేవుని యొక్క సంకల్పం. నేను ఇచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుతున్నాడు వీడు, నేను ఇచ్చే దీవెనలన్నీ పొందుతున్నాడు, కానీ నా వైపు కూడా చూడలేదే. వీడు చూడాలంటే ఏం చేయాలి తెలుసా? చిన్న శ్రమను నేను అనుమతించాలా, అప్పుడు చూస్తాడు. అప్పుడు నా వైపు చూస్తారు బిడ్డలు అని దేవుడు చిన్న చిన్న శ్రమలను దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తాడు. ఆయన గుర్తుపట్టాలని, ఆయన జ్ఞాపకం చేసుకోవాలని. అది కూడా మనం ఎంతవరకు ఆ నొప్పిని భరిస్తామో, ఎంతవరకు ఆ శ్రమను మనము భరిస్తామో అంత శ్రమ వరకే మన జీవితంలోకి ఆయన అనుమతిస్తాడు. నువ్వు భరించేటువంటి శ్రమను మాత్రమే అనుమతిస్తాడు. అంతకు మించిన శ్రమను నీ జీవితంలోకి దేవుడు అంగీకరించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వైపు చూడాలని, దేవుణ్ణి శ్రమ వచ్చినప్పుడే మనం ఆరాధిస్తాం. ప్రభువా అయ్యా అని దేవుని దగ్గరికి వస్తాం, తండ్రి అని. అంతా బాగుంటా వస్తామా? ప్రార్థనకి రామంటే ఎందుకండి ప్రార్థనకు రావాలి? ఎందుకు రావాలి చెప్పండి? నాకేం కోదవా? మంచి బిల్డింగ్ ఉంది, మా పిల్లలకి జాబులు ఉన్నాయి, పిల్లల బాధ్యత వదిలిచ్చేసాను, అందరిది అయిపోయింది, కూర్చున్నాను, ఇంట్లో డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, ఏం కోదవా? ఏం కావాలని రావాలి దేవుడి దగ్గరికి నేను అంటారు చాలామంది. దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకో తెలుసా? దేవుని యొక్క నిత్యత్వాన్ని పొందటానికి. ఇది ఇలాంటి భావనతో ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, వీటిని ఏమంటారంటే దుష్క్రియలు, అహంభావం, అవివేకం, అపరాధాలు చేస్తూ ఉంటారు. అందుకే నేను దైవజనుడు చెప్తున్నాడు, ప్రభువా మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి మాకు ఏం సంభవించింది? శ్రమ సంభవించింది. వాస్తవానికి మానవుడు చేసినటువంటి దుష్క్రియల వలన, అపరాధముల వలన, మనం చేసినటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి మనకేం సంభవించాలి తెలుసా? నాశనం సంభవించాలి. కానీ మంచి మనసు కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? కొంతవరకే మన శ్రమను పెట్టి ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయన వైపు త్రిప్పుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతవరకే పెట్టావయ్యా అంటున్నాడు అక్కడ దైవజనుడు. మేము చేసిన దుష్క్రియలు ఒప్పుకుంటున్నాడు. మా పరిస్థితి నాశనం అయిపోవాలి, కానీ నీ కనికరము, నీ కటాక్షం మా పైన చూపించావు ప్రభువా. కొంతవరకే మమ్మల్ని ఆ శ్రమను ఆపాదించి మమ్మల్ని సరిచేసావయ్యా అంటున్నాడు. నిన్ను సరి చేయటానికే దేవుడు కొన్ని శ్రమలను ఆపాదిస్తూ ఉంటాడు. దుష్క్రియలు చేస్తున్నారా? దుష్క్రియలు ఉన్నాయా మీ జీవితాల్లో? సరి చేసుకోండి, ఒకసారి చూసుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే దేవుడు బోధిస్తాడు, సరిచేయటానికే దైవజనుని నిలబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడ దొరకవు, మీకు ఎక్కడ అందించరు ఈ మాటలో. కాబట్టి ప్రభు హెచ్చరించేది ఈ ప్రాంతంలో చెప్తూ ఉంటాడు, సరి చేసుకోవాలని. సరి కాబట్టి మొదటిది చెడ్డ క్రియలు చేస్తున్నాడు, రెండవది ఏం చేస్తున్నాడు మనిషి అంటే దుష్క్రియలు చేస్తూ ఉన్నాడు. మూడవది కూడా చూద్దాం. అన్యాయపు క్రియలని ఒకసారి ఉంది. ప్రసంగి గ్రంథము, సొలొమోను రాసిన ప్రసంగి 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. అక్కడ అన్యాయపు క్రియలు అని ఉన్నాయి బైబిల్లో. ప్రసంగి 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. పరిశీలించుకుందాం. సొలొమోను మహాజ్ఞాని రాసినటువంటి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. స్పీడ్గా తీయాల, ఎవరు తీసినా చదవండి. మొదటి వచనం జాగ్రత్తగా ఆలకించండి. ప్రసంగి 4:1 చెప్తున్నాడు, పిమ్మట సూర్యుని కింద జరిగిన వివిధ అన్యాయమైన క్రియలను బట్టి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్ళు విడిచారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? సొలొమోను మహాజ్ఞాని చెప్తున్నాడు,
ప్రపంచంలో ఒక మాట ఇక్కడ చెప్పి నేను ముందుకెళ్తా. ప్రపంచంలో ఇప్పుడు వరకు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, సొలొమోనుకి మించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరండి. గొప్ప గొప్ప పండితులు, శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు. కానీ సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము ఇప్పటి వరకు ఎవరికి లేదు, రాదు కూడా. అలాంటి వ్యక్తి పుట్టడం అలాంటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఇక్కడ చెప్తాడు. 4వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేప్పటికీ ప్రసంగి గ్రంథంలో చాలా విషయాలు రాశాడు. సూర్యుడి కింద జరుగుతున్నది సమస్తము వ్యర్థము అని చెప్తే ఇక్కడ అంటాడు, క్రియల గురించి మాట్లాడుతూ ఇక్కడ అంటాడు, అన్యాయపు క్రియలు జరిగిస్తూ ఉన్నాడంట. ఏం క్రియలంటే? అన్యాయపు క్రియలు సూర్యుని కింద జరుగుతూ ఉన్నాయని సొలొమోను రాజు ఎప్పుడు రాశాడు తెలుసండి? ఈ మాట, ఈ గ్రంథాన్ని ఎప్పుడు రాశాడు తెలుసా? క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితం రాశాడు. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితమే అన్యాయపు క్రియలు జరుగుతున్నాయి అని రాస్తే ఇప్పుడు ఎన్ని ఉండాలి? ఇప్పుడు మన కాలం వచ్చేప్పటికే క్రీస్తు శకము 2025 సంవత్సరానికి వచ్చాము. ఇప్పుడు పెరిగి ఎంత అయి ఉండాలి? అన్యాయపు క్రియలు. జడ్జిలు చెప్తారు, కోర్టుల దగ్గరికి వెళ్తే రూములు నిండిపోతున్నాయంట, చట్టాలు వాళ్ళు పరిశీలిస్తున్నాయి, కేసులు జడ్జిమెంట్ ఇచ్చేయి. అన్యాయంగా కొంతమంది వాదిస్తూ ఉంటారు. మీరు చూడండి, కోర్టుల్లో కొంతమంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. వీడేనండి, నేను చూసా, వీడే కొట్టాడు, వీడే వాడిని కత్తితో పొడిచాడండి, నువ్వు చూసావా? నేను చూసాను, వీడు లేడు అసలు అక్కడ, వీడు చూసి ఉండడు. అన్యాయం, అబద్ధ సాక్ష్యం. దాన్ని ఏమంటారు తెలుసా? అన్యాయపు క్రియ. కొన్ని కుటుంబాల్లో స్త్రీలను కనుక మనం పరిశీలించినట్లయితే పాముకున్నట్టుగా 2 నాలుకలు ఉన్నట్లుగా వాళ్ళ నాలుకలు 2గా ఉంటాయి. అంటే వాళ్ళ మాటలు 2 విధాలుగా ఉంటాయి. కూతురికి ఒక న్యాయము, కోడలకి ఒక న్యాయం. జరుగుతున్నాయా కుటుంబాల్లో? కూతురు చేస్తేనేంటో అది మంచిదని సమర్థిస్తుంది, కోడలు చేస్తేనేంటో తిట్టేస్తూ ఉంటారు. అన్యాయం. అదే పని, కూతురు చేసింది అదే పని, కోడలు చేసింది కూడా అదే పని. కానీ కోడల్ని తిడుతుంది, కూతుర్ని మాట పడినవదు. కొంతమంది స్త్రీలు, కొంతమంది భర్తలు ఉంటారు కుటుంబాల్లో. భార్యలకు కావలసినటువంటి ఆ ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సమకూర్చపోగా సరిగ్గా ప్రేమతో మాట్లాడరండి చాలామంది పురుషులు. ఎందుకంటే మేము మగవాళ్ళం, మీరు పడాలి, మేమంటే పడాలి, మీరు ఆఫ్టర్ ఆల్ అన్న భావనతో ఈరోజు చాలామంది ఉన్నారు. లెక్కలేనితనంగా చిన్న చూపుతో వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ మాటలకు కూడా అంతగా శ్రద్ధ చూపించరు. వాళ్ళకి కావాల్సిన విషయాలు, అమ్మా ఏం కావాలి, నీకేం అవసరం అన్నా కూడా ఏం అడగరు. మరి ఎవరికి చెప్పుకుంటుంది? భర్తకు కాక. అవునా కాదు? మొండిగా ప్రవర్తిస్తూ భార్యని చులకనగా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఈ రోజున. నా ఇష్టం, అడగటానికి నువ్వెవరు అంటున్నారు ఈ రోజున భార్యని. మనసంతా కూడా చాలా భయంకరంగా మారిపోతూ ఉన్నాయి. వాళ్ళని బాధపడుతున్నారు, వాళ్ళ సంతోషాన్ని దూరపరుస్తూ ఉన్నటువంటి పురుషులు చాలామంది ఈ రోజున సమాజంలో ఉన్నారు. ఏదైనా కావాలంటే వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళి తీసురా, మీ ఇంటికి వెళ్ళి పట్టురా అంటే భార్య అంటే ఈ రోజున ఒక బ్యాంక్ అయిపోయింది చాలామందికి. బ్యాంక్. ఏదైనా కావాలంటే ఇతని వల్ల కాదు. రెండోది, ఏది కావాలన్నా మీ ఇంటికి వెళ్ళి పట్టురా, లేదంటే అక్కడ ఉండిపో, నాకు అక్కర్లా. నేను చెప్తున్నాను, దేవుడు ఆ స్త్రీ పట్ల ఉంటాడు అన్న విషయాన్ని గమనించాలా? దేని స్తోత్రం చెప్పండి. ఒకవేళ అలాంటి అన్యాయపు క్రియలు చేస్తే గనక ఆ బాధింపబడినటువంటి స్త్రీల పట్ల దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, ఆయన పరిశీలిస్తున్నాడు నీ క్రియలు. కొంతమంది స్త్రీలు కూడా ఆ విధంగానే ఉన్నారు, భర్తలను బాధిస్తూ ఏదనంటే చాలు, నీ మీద కేసు పెట్టేస్తా. చట్టాలన్నీ స్త్రీల వైపే ఉన్నాయి.
డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఉంది ఒకటే, లేదా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పెట్టేస్తున్నారు, వెళ్ళిపోయి వరకట్నం, వేధింపులు. భర్త బాగా చూసుకున్నప్పటికీ కూడా లేనిపోనివన్నీ, ఇగో మీ నాన్న మీద, మీ అమ్మ మీద, మీ ఇంట్లో వాళ్ళందరి మీద పెట్టేసేస్తా, జాగ్రత్త. కోర్టులకి ఏడుస్తూ ఉన్నారు ఈ రోజున, జీవితాలను పాడు చేసుకుంటాను. అలాంటి స్త్రీలు ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు. అన్యాయపు క్రియలు చేస్తున్నారా? జాగ్రత్త, ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మూడవది అన్యాయపు క్రియలు. మేము చూస్తూ ఉంటాం ఎంతమంది అన్యాయపు ఆ క్రియల వల్ల బాధపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. బాధింపబడినటువంటి వారు అంటే బాధించినటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు వాళ్ళని మార్చేయ అంటే. నేను చాలాసార్లు చెప్పాను, ఒక స్త్రీ భర్త పగలల్లా పనిచేసి ఇంటికి వచ్చి భోజనం చేద్దాం అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చుంటే అన్నం పెట్టేదంట బాగానే. అలా కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకునే ఆయన కిరసనాలు తీసుకొచ్చి పోసేసేదంట, కిరోసిన్ పోసేసేది. ఇంకేందంటాడు? వదిలేసి వెళ్ళిపోవటం. తినే టయానికే ఏదో ఒకటి అంటుతాం. పాపం ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళి దూరంగా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు అంట, అమ్మా భార్యని మార్చేయ ప్రభువా అని. దేవుడు మొన్న ఆలకిస్తాడు, మార్చాడు తదుపరి. కానీ ఇవన్నీ మనం పరిశీలిస్తున్నప్పుడు అన్యాయపు క్రియలని బైబిలు సెలవిస్తూ ఉంది. చేస్తున్నావా? అన్యాయపు క్రియలు ఏమైనా ఉన్నాయా? మార్చుకుందాం. ప్రభు దగ్గర వచ్చి ప్రభా నన్ను క్షమించని అడుగుదాం, నా క్రియలను క్షమించాయని అడుగుదాం. ఇప్పుడు ఎన్ని క్రియలు చెప్పాను నేను మీకు? మొదటి క్రియ చెప్పండి, ఏం క్రియ? చెడు క్రియలు. రెండవది దుష్క్రియలు. మూడవది చివరిదా ఒక మాట చెప్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో అవిశ్వాస క్రియలు ఉన్నాయి. అక్కడ అవిశ్వాస క్రియలు చదవమ్మా. 2వ అధ్యాయం 26వ వచనం. జాగ్రత్తగా ఆలకించండి. ప్రాణము లేని శరీరము ఏ విధంగా అయితే మృతమో, సేమ్ టు సేమ్ అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా ఎలాంటిదంట? మృతము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవిశ్వాసమైనటువంటి క్రియలు, నీ క్రియలందు విశ్వాసం లేదు, బైబిల్ అది సెలవిస్తూ ఉంది. విశ్వాసం లేనటువంటి క్రియలు, లేదంటే క్రియల్లో విశ్వాసం లేదు, అవిశ్వాస క్రియలు. ప్రార్థన చేస్తున్నావా? ఇది చేస్తున్నామండి. కొంతమంది అంటారు, అమ్మ విశ్వాసం ఉందా ప్రభువులు అంటే, అయ్యో హృదయం అంతా విశ్వాసం అండి, నా హృదయం అంతా విశ్వాసంతో నిండిపోయింది అంటారు. కానీ దేవుని పని చేయటానికి ఆ సమయం వచ్చినప్పుడు తప్పించుకుంటారు, రారు. నీ విశ్వాసం ఉంటే అది క్రియల్లో కనబడాలి. ప్రియులారు నీ జాగ్రత్తగా వినండి. రక్షణ పొందటానికి క్రియలు అక్కర్లా, క్రియలతో పని లేదు. ఒక వ్యక్తి రక్షించబడటానికి క్రియలు అక్కర్లా, ఏవేవో చేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు రక్షించబడటానికి ఒక 100 మందికి భోజనాలు పెట్టాల్సిన అవసరం లేదు. వాటిని ఏమంటారు? ధర్మకాండలు చేస్తూ ఉంటారు కొంతమంది రక్షణ పొందటానికి. మంచి పనులు చేస్తూ ఉంటారు రక్షణ పొందాలని, రక్షించబడాలి నేను అని చెప్పేసి. పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, తపస్సులు చేస్తూ ఉంటారు, జపస్సులు చేస్తూ ఉంటారు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు రక్షించబడటానికి. అక్కడికి వెళ్తే నేను రక్షించబడతాను, ఇక్కడికి వెళ్తే నేను రక్షించబడతాను, ఇదిగో ఆ కొండలు ఎక్కితే నేను రక్షించబడతాను, ఆ గుహల్లోకి వెళ్తే నేను రక్షించబడతాను. కారణం ఏంటంటే అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడని రక్షణ కొరకు చాలామంది అక్కడికిక్కడ ప్రయాసపడుతూ ఉంటారు. కానీ రక్షించబడటానికి, ఒక మనిషి రక్షణ పొందటానికి నువ్వేం చేయక్కర్లేదు, ప్రభువుని యేసయ్య యందు విశ్వాసం ఉంచితే చాలు. దేవుని స్తోత్రం చెప్పండి.
అయితే విశ్వాసం వల్ల రక్షణ పొందావు, అయితే రక్షించబడిన తర్వాత క్రియలు అవసరం. మీకు అర్థమైందా? రక్షణ పొందటానికి నువ్వు ఏ క్రియ చేయక్కర్లా, కానీ రక్షించబడినటువంటి నీవు క్రియలు చేయాలి. ఎలాంటి క్రియలు? విశ్వాసంతో కూడినటువంటి క్రియలు నువ్వు చేయాలా. నీ క్రియలు అప్పుడు బాగుండాలా. నీ క్రియలు విశ్వాసంతో కూడినటువంటి క్రియలై ఉండాలా. బైబిల్లో చూసినట్లయితే దావీదు ఉన్నాడు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు చిన్నప్పుడే. ఆ విశ్వాసాన్ని క్రియలు ఎక్కడ చూపించాడు తెలుసా? ఫిలిష్తీయుడి దగ్గరికి వెళ్ళాడు. ఫిలిష్తీయుని దగ్గరికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నాడు, ఈ సున్నత లేనటువంటి ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుణ్ణి ఎదిరించడానికి వీడు ఎంతటి వాడు. చూసారా ఎంత విశ్వాసంతో కూడినటువంటి మాట పలికాడు. ఈయనేంటి ఎంత ఉన్నాడు, వాడు ఆ గొలియాతో 6 అడుగుల 3 జాన్లు ఉన్నాడు. ఈ చిన్నోడు దావీదు పిల్లోడు నుండి వస్తున్నటువంటి మాట బలమైనటువంటి మాట. ఇది ఎంతటి వాడు జీవం గల దేవుని ఎదిరించడానికి. నా దేవుడు గొప్పవాడు. ఆ విశ్వాసాన్ని క్రియనందు కనబరిచాడు దావీదు. అబ్రహాం జీవితంలో కూడా అదే జరిగింది. ఇస్సాకుని ఆ మోరియా పర్వతం మీదకి బలించడానికి తీసుకెళ్ళేటప్పుడు కొంతమంది పనివారిని తీసుకుని బయలుదేరాడు. ఈయన ఉదయాన్నే ఇస్సాకుని తీసుకుని బయలుదేరాడు. కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పనివారితో అంటున్నారు, బాబు మీరు ఇక్కడ ఉండండి, మేము పైకి వెళ్ళి నా కొడుకు ఇస్సాకు నేను పైకి వెళ్ళి దేవునికి బలి అర్పించి మళ్ళీ తిరిగి వస్తాము. ఎంత విశ్వాసం అండి. వాస్తవానికి కుమారుని తీసుకెళ్తుంది ఎందుకంటే దహన బలి అర్పించడానికి తీసుకెళ్తున్నాడు. అయితే వచ్చేటప్పుడు ఒక్కడే దిగి రావాలా, బిడ్డను బలిస్తే ఒక్కడే రావాలా, మనసులో అది. కానీ అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పది తెలుసండి. అది క్రియల్లో కనపరిచాడు. ఏంటి తెలుసా? మేమిద్దరం వస్తామన్నాడు. అది అక్కడే దాన్ని బట్టి అక్కడే ప్రపంచానికి ఈ రోజున అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతటి విశ్వాసం మనం ఏంది ఉండాలి. నా దేవుడు గొప్పడు, ఆయన కార్యం చేస్తాడు, ఆయన క్రియలు నేను విశ్వాసంతో చేస్తాను అన్న నమ్మకంతో నీవు నేను ఉండాలా. విశ్వాసంలో బలపడాలా, క్రియల్లో చూపించగలగాల. క్రియలో చూపించాలి. నీ సత్క్రియలందు నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలా. దేవుని పనిలో నువ్వు ఆరాటపడాలా. విశ్వాసంతో ఏదొచ్చినా విశ్వాసంతో పనిచేయి. లాస్ట్గా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి క్రియలు ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణ్ణి క్రియలు చొప్పున నేను సిద్ధపరిచిన జీతము వానికి ఇచ్చేదును అని చెప్పినప్పుడు, మన క్రియలను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు మనిషి క్రియలు ఏ విధంగా ఉన్నాయంటే, మొదటిగా చెడిపోయినటువంటి క్రియలు చేస్తూ ఉన్నాము, రెండవది దుష్క్రియలు చేస్తూ ఉన్నాము, మూడవది అన్యాయపు క్రియలు చేస్తూ ఉన్నాము, నాలుగవది అవిశ్వాస క్రియలు ఉన్నాయి. బైబిల్లో చాలా ఉన్నాయి, మోసకరమైనటువంటి క్రియలు ఉన్నాయి, చాలా ఉన్నప్పటికీ కూడా ఈ క్రియలన్నిటినీ మనము ఏం చేయాలా? ఇలాంటి క్రియలు కలిగినట్లయితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవుడు చివరిగా చెప్తున్నటువంటి మాట తెలుసా? లాస్ట్గా చెప్తున్న ఇర్మియా గ్రంథం. ఈ మాట జ్ఞాపకం చేయకపోతే దీని కన్క్లూడింగ్ ఉండదు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. ఇలాంటి క్రియలు కలిగినటువంటి మనందరికీ దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి క్రియలు ఉన్నాయి కదా, ఇలాంటి క్రియలు ఏదో క్రియలు ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఇలా సెలవించుతున్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. నేను మిమ్ములను ఈ స్థలమందు నివసింప చేయునట్లుగా. ఇది అండర్లైన్ చేసుకోండి. మీ మార్గములను మీ క్రియలను ఏం చేయమంటున్నాడు? దిద్దుకొనుడి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇన్ని క్రియలు చేసావు కదా, ఇన్ని క్రియలు ఉన్నాయి కదా, ఇదిగో నేను ప్రేమగల దేవుణ్ణి, నేను ప్రేమగల దేవుణ్ణి, దయగల దేవుణ్ణి, కృపగల దేవుణ్ణి. ఆ కృపతోనే నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. ఏంటి తెలుసా? ఇప్పుడైనా నీ క్రియలు నువ్వేం చేయాలా? దిద్దుకోవాలా. దేవుడు ఇప్పుడు వరకు నేను ఎందుకు అవకాశాన్ని ఇచ్చాడు తెలుసా?
దేవుడు ఎందుకు నిన్ను ఇంకా నిలబెట్టాడు తెలుసా? నీకు అవకాశాన్ని ఇస్తానంటే నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి వీటి క్రియలను సరి చేసుకోవాలని దేవుడు ఇంకా నేను ఈ భూమి మీద ఉంచాడు. ప్రియులారా, ముగిచ్చేస్తా ఉన్నాను. బహుశా నువ్వు దిద్దుబాటు చేసుకోకుండా చనిపోతే గనక నువ్వు వెళ్ళేది నాశనమే, నువ్వు వెళ్ళేది నరకానికే. ఒక కురుపుడు పిండి, ఆ కురుపుడు ఆ పుండు ఒక వ్యక్తికంట కాళ్ళ దగ్గర వచ్చిందంట. ఆ కాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత అది అశ్రద్ధ చేశాడు, కొంచెం పాకింది, ఈ శరీరం అంతా వచ్చింది, కాళ్ళు అంతా వచ్చింది. కాళ్ళకు వచ్చేప్పటికే కనపడకూడదని జీన్ ప్యాంట్ వేసుకున్నాడు. ఈ బాడీకి వచ్చింది, బాడీలో ఉన్నటువంటి ఆ కురుపుడు పుండు కనపడకూడదని షర్ట్ వేసుకున్నాడు. మెడ మీదకి పాకింది, ఒక కచ్చిపు కట్టుకున్నాడు. మొహానికి వచ్చింది. ఇప్పుడు ఏం కట్టుకుంటాడు? కనపడకుండా ఏం కట్టుకుంటాడు? అప్పుడు వెళ్ళాడంట డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు ఇదేంటి కురుపుడు చూడండి అంటే, బాబు ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇది వచ్చి 6 నెలలు అవుతుంది డాక్టర్ గారు. మరి 6 నెలల నుంచి ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఇంత పాకుతా ఉంటే ఏం చేస్తున్నావు? ఇప్పుడు సమయం నీకు వ్యర్థమే, ధనము వ్యర్థమే, ఎంత టైం తీసుకుంటుందో తెలియదు కదా, దీని ద్వారా నువ్వు బాధపడుతున్నావు కదా. మొదట్లో నీ ప్రారంభంలో నువ్వు వచ్చినట్లయితే ఇంతవరకు వచ్చేది కదా. వాక్యం చెప్తా ఉంది, నీ పాపము, నీ దుష్క్రియలు, నీ యొక్క చెడ్డ క్రియలు చోత ఉన్నటువంటి ఈ క్రియలన్నీ కూడా నీ జీవితం మొత్తం అలుముకున్న ముందే, నీ జీవితం అంతా అది రాకముందే, ఆ పాపము నిన్ను అలుముకొని నాశనాన్ని తీసుకెళ్ళకముందే నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువు దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకొని సరి చేసుకోవాలా. దిద్దుబాటు కలిగి ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. నీ క్రియలను దిద్దుబాటు చేసుకో. దేవుడు ఒక చక్కటి సమయాన్ని నీకు దయచేశాడు. ఇంకా నువ్వు సరి చేసుకోకపోతే, ఒకవేళ ఈ రాత్రి గనక మనం పిలిపోస్తే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సినటువంటి సమయం ఈ రాత్రి ఆసనం అయితే నువ్వెక్కడుంటావు? ప్రశ్నించుకో. ఈ రాత్రి నీ జీవితాన్ని ముగించాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు, ప్రియ సహోదరుడా, నువ్వు ఇక్కడ చనిపోతే నువ్వెక్కడుంటావు? ప్రభు ఒక పిలుపునిస్తా ఉన్నాడు. ఎక్కడుంటావు? నీ క్రియలను దిద్దుబాటు చేసుకోకుండా చచ్చిపోతే నువ్వు వెళ్ళేది ఎక్కడికి? ఆలోచన చేసావా? పరిశీలించుకో ఒకసారి. దేవుడు సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ రోజు ఉన్న వ్యక్తి రేపు ఉంటలా, రేపున్న వ్యక్తి మరొక రోజు ఉంటలా, పోయిన వారం కనపడిన వ్యక్తి ఈ వారం కనపడతలా. ఒక వార్షికైన గ్యారెంటీ ఉంది కానీ మానవ జీవితానికి గ్యారెంటీ లేదు. సమయం ఉండగానే నువ్వు సరి చేసుకోవాలా. ప్రభు చెప్తా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి. కొంచెం వాల్యూమ్ పెంచమ్మా. కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అలాంటి క్రియల్లో ఉన్నవేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ క్రియలు నేను పరిశీలిస్తా ఉన్నా. నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావో, అవి మంచి పనులైనప్పటికీ, చెడ్డ పనులైనప్పటికీ, రహస్య పనులైనప్పటికీ, బహిరంగ పనులైనప్పటికీ కూడా ప్రతి ఒక్క క్రియకు నువ్వు ఒక రోజున లెక్క చెప్పాలా. అవన్నీ నేను పొందుపరిచాను, నేను గ్రంథంలో రాశాను, నా ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. సిద్ధపాటు కలిగి ఉన్నావా? చెడ్డ క్రియలతో, దుష్క్రియలతో, అన్యాయపు క్రియలతో, అవిశ్వాస క్రియలతో బహుశా నిండిపోయి నీ జీవితాన్ని సాతానికి అప్పచెప్పి పాడైపోతూ ఉన్నావేమో, నలిగిపోతూ ఉన్నావేమో, ఏడుస్తూ ఉన్నావేమో, శ్రమలు తెచ్చుకుంటూ ఉన్నావేమో. చేయవలసినవి చేయకుండా చేయరానివి చేస్తూ దేవునికి దూరం అయిపోయి అవిధేయ ప్రదర్శిస్తూ కన్నీరు మిన్నవుతున్నావా? అయితే రా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దిద్దుబాటు చేసుకుంటావా చెల్లి? దిద్దుబాటు చేసుకుంటావా తమ్ముడు? ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు కదా నీకు. సమయం ఉండగానే నువ్వు వీటన్నిటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము చేత నువ్వు పవిత్రపరచబడి వాటన్నిటిని కడిగించుకున్నట్లయితే, పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటే దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు, ఆయన మహిమతో నిన్ను నింపుతాడంట, ఆయన మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడంట, గొప్ప ఆశీర్వాదంగా నిన్ను మారుస్తానని దేవుడు ఉదయకాలంలో సెలవిస్తూ ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం చేస్తూ ఉన్నాం? సరి చేసుకుందాం. విశ్వాసముతో, దేవుని ఎడల పట్టుదలతో ఆయన వైపు తిరిగి, ప్రభువా నా క్రియలను సరి చేసుకోవాలని ఇష్టపడుతున్నానయ్యా,
నన్ను సరిచేయి ప్రభా, నన్ను దిద్దయ్యా. నా క్రియలన్నీ కూడా ఇక్కడి నుంచి మంచి క్రియలుగా ఉండాలా, మంచి క్రియలు చేయాలి ప్రభా. నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు ప్రభా. అయ్యా, నన్ను నిలబెట్టుకున్నారు, వాడుకున్నారు, అందుని బట్టి నీకు వందనాలు అయ్యా. నాకు సహాయం చేసినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తా ఉన్నాను. మాట్లాడిన ప్రతి మాటను ప్రభువా మీరు పలికించినందుకే నీకు వందనాలు. మా ప్రియులు ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభువా, వారి జీవితాల్లో నీ వాక్యాన్ని ఫలించే అనుభవంలో తీసుకురండి, అభివృద్ధిపరచండి ప్రభా. వ్యర్థమైనటువంటి క్రియలను వదిలిపెట్టి వాళ్ళ జీవితాలని సరిచేసుకొని చక్కబెట్టుకొని ప్రభా, మీరిచ్చేటువంటి మంచి బహుమానాలు పొందటానికి కృపను అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబాలను దీవించండి, వ్యక్తిగత జీవితాలని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్.